ఏపీ మంత్రి నారా లోకేష్ ఇక నుండి ఆ బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై ఆ బాధ్యతల నుండి తప్పుకునేందుకు లోకేష్ ఇప్పటి నుండే ప్లాన్ రెడీ చేసుకున్నారు. అంతేకాదు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా లోకేష్ దారిలో నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో గల నారా లోకేష్ ఆ బాధ్యతల నుండి తప్పుకొని ఏ బాధ్యత తీసుకుంటారో మున్ముందు తెలియనుంది. మంత్రిగా నారా లోకేష్ తన శాఖ పరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణ పొందుతున్నారు. ఇటీవల అన్ని పాఠశాలల్లో పెద్ద పండగ నిర్వహించారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇలా మంత్రిగా తనకంటూ గుర్తింపు పొందిన లోకేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో లోకేష్ పాత్ర కీలకంగా చెప్పుకోవచ్చు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల ప్రజలు ప్రజా దర్బారుకు తరలివచ్చి లోకేష్కు వినతులు సమర్పిస్తున్నారు. ఓవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న లోకేష్ ఆ పదవికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సాక్షాత్తు లోకేష్ ప్రకటించారు. యువతను రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు లోకేష్. పార్టీలో చురుకుగా ఉంటున్న వారికి ఈ బాధ్యతలు అప్పచెప్పాలన్నది లోకేష్ మాట. ఓవైపు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ పార్టీ బాధ్యతల నుండి తప్పుకోవాలని ఆలోచించడంలో పార్టీ క్యాడర్ ఆలోచనలో పడింది. తన మాదిరిగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తన దారిలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ అన్నారు. దీనిని బట్టి పార్టీ కోసం కృషి చేసిన వారికి సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ పార్టీలో ఏ పదవి తీసుకున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాను కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని లోకేష్ బదులిచ్చారు. విశాఖలో లోకేష్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఓ దశలో కూటమిలో మిత్రపక్షాన జనసేన కూడా వీటిపై కౌంటర్లు ఇచ్చింది. చివరికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని లోకేష్కు డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో నేతలు కాస్త శాంతించారు. ఈ నేపథ్యంలో తనకు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్పై లోకేష్ ఇవాళ స్పందించారు. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వచ్చిన డిమాండ్లపై విశాఖ కోర్టుకు హాజరైన సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా తను నిర్వహిస్తానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు డిప్యూటీ సీఎం చేస్తే మాత్రం తీసుకుంటా అనే అర్థం వచ్చేలా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఒకే వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు కొనసాగడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ లోకేష్ మరోసారి వ్యాఖ్యానించారు. పార్టీలో ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 పర్యాయాలకు మించి ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇందులో భాగంగా తాను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం 3వ ఎంపీ పదవిలో ఉన్నందున ఈసారి మరో పదవి తీసుకుంటానని తనకు దావోస్లో చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. అలా జరిగితేనే పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందన్నారు.